అందరికీ నమస్తే. మా ఊర్లో మరో జనపద కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. ఈరోజు మన ఛానల్లో అద్భుతమైన ఇంటర్వ్యూ ఇవ్వడానికి సూర్యాపేట జిల్లా నుంచి ప్రజానాట్య మండలి కళాకారుడు, అదే ప్రాంతంలో ఉన్నటువంటి కళాకారులను ఎంతోమందిని ఏకం చేసినటువంటి ప్రజానాట్య మండలి కళాకారుడు, నిజంగా తన పాట పాడితే తన డప్పు దరువుతో ఎంతోమందిని కోలాట మాస్టర్గా, అదేవిధంగా ప్రజా చైతన్య యాత్రలో ఎన్నో ప్రోగ్రాం చేసి ఈరోజు మన ఛానల్లో ఇంటర్వ్యూ ఇవ్వబోతా ఉన్నాడు. ఒకసారి నిజంగా పాట ఏ విధంగా తనకు పరిచయం అయింది, నిజంగా ప్రజానాట్య మండలి అంటే ఎందుకు అంత ఇష్టం అనేది ఈరోజు మనం ముఖాముఖిగా తెలుసుకుందాం. నమస్తే. ముందుగా మా మధు జీటీ ఛానల్లో ఇంటర్వ్యూ ఇచ్చే ముందు నిజంగా ప్రజానాట్య మండలి కళాకారుడిగా సూర్యాపేట జిల్లాలో ఎన్నో ప్రోగ్రాం చేసినటువంటి గొప్ప కవి, గాయకులు. ఎందుకంటే ప్రజానాట్య మండలి అంటే ప్రజల యొక్క బాధలను తీసుకొని పాటలు అల్లుకొని పాడినటువంటి చరిత్ర మీ ప్రజానాట్య మండలిలో ఉంటుంది. ఓకే అన్న, మీది సూర్యాపేట ప్రాంతంలో ఉన్నటువంటి ఏ విలేజ్, ఏ ప్రాంతం? ముందుగా జేటీబీ ఛానల్ వారికి ప్రత్యేకంగా విప్లవ కళాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే మరుగున పడిపోతున్న కళలను, మట్టి గొంతులను ఈ ప్రపంచానికి పరిచయం చేస్తున్నటువంటి జేటీబీ ఛానల్ మదన గారికి ప్రత్యేకంగా విప్లవ కళాభివందనాలు మరొకసారి తెలియజేస్తూ ఉన్నామన్నా. మాది సూర్యాపేట జిల్లా కోదాడ నియోజకవర్గం చిలుకూరు మండలం కొండాపురం గ్రామం, మారుమూల ప్రాంతమైనటువంటి గ్రామం మాది. మా పల్లె ప్రాంతం మొత్తం కూడా విప్లవాలతో నిండిపోయిన ప్రాంతం మాది. ఆ విప్లవాల స్ఫూర్తితోటే మేము ప్రజానాట్య మండలిలో అడుగు పెట్టడం, ఆ ప్రజల కష్ట సుఖాలను మేము తీసుకొని, మాకంటే సీనియర్లు, మా పెద్దలు పాటలు పాడుతూ ఉంటే వాళ్ళని చూసి నేర్చుకొని వాళ్ళతో పాటు గొంతు కలుపుతూ ఇవాళ ప్రపంచానికి ఒక మా వంతు కూడా ప్రజలకు ఏదో ఒక చేయాలని చెప్పేసి ప్రజానాట్య మండలి ద్వారా పొడుపు శ్రీకాంత్ గారికి పేరు కూడా వచ్చిందని విన్నాము. అవునన్నా. ఏంటంటే ఆ బ్రాండ్ కూడా దానికి ఒక ప్రత్యేకత ఉంది. ముఖ్యంగా ఈ పాట అనేది ఎప్పటి నుంచి మీకు స్టార్ట్ అయింది? నిజంగా ప్రజానాట్య మండలి నుంచి మీరు పాడుతూ ఉన్నారా? అంతకుముందుకు మీ ఫ్యామిలీ నుంచి వాళ్ళ కళాకారులు ఉన్నారా? అయితే విషయం ఏంటంటే మా ఫ్యామిలీ నుంచి అంటూ కళాకారులు ఎవరూ లేరన్నా. కాకపోతే మాది ఉద్యమ ప్రాంతం కదా. ఆ ఉద్యమ ప్రాంతంలో ప్రజానాట్య మండలి ఒక సంస్థ, పెద్ద సంస్థ అది. ఆ సంస్థ ద్వారాగా పల్లె పల్లెన ఊరున ప్రజలను చైతన్యవంతం చేస్తూ పాటలు పాడటానికి వచ్చేది. చింతల యాదగిరి అన్న రాసినటువంటి పాట, నా చిట్టి చేతుల పాట అనేది పాట విని నేను బాగా ఇన్స్పైర్ అయ్యి దానికి ఆ పాట నేర్చుకున్న తర్వాత అప్పుడు మళ్ళీ నేను ప్రజానాట్య మండలిలో అడుగు పెట్టడం జరిగిందన్న. ఓకే అన్న, అంటే నువ్వు ప్రజానాట్య మండలిలో చింతల యాదగిరి అన్న అంటే కవి, గాయకులు. నా చిట్టి చేతులు చక్కని రాతలు ఒక్కసారి ఆ పాట. నా చిట్టి చేతులు చక్కని రాతలు నేర్వలేనయ్యో, నా సంకన మేడితో సాలిరు వాళ్ళు దున్ని నానయ్యో. నా చిట్టి చేతులు చక్కని రాతలు నేర్వలేనయ్యో, నా సంకన మేడితో సాలిరు వాళ్ళు దున్ని నానయ్యో. వాళ్లకు ఏడేళ్ళప్పుడే దూరమయ్యాను, దొరగారి ఎడ్ల కొట్టము కాడికి చేరువయ్యాను. మూడర కర్రత 30 ఎడ్లత సోపతి నాదయ్యో, దిక్కు దిక్కున బ్రకంగా లేనంతగాళ్లకు గుచ్చను ముళ్ళయ్యో. నా చిట్టి చేతులు చక్కని రాతలు నేర్వలేనయ్యో, నా సంకన మేడితో సాలిరు వాళ్ళు దున్ని నానయ్యో. వెలుగుబోయే చీకటి కమ్మినప్పుడు ఇంటికి వస్తానే, మా అమ్మాయ్య రాకముందే ఇద్దురబోతానే. సుక్కబొడిసే దాముకు ఎడ్లా కొట్టము సూరు కాడుంటా, తెల్ల వెలుగులు జుమ్మేటప్పుడు నీళ్ళ బావి కాడుంటా. నా చిట్టి చేతులు చక్కని రాతలు నేర్వలేనయ్యో, నా సంకన మేడితో సాలిరు వాళ్ళు దున్ని నానయ్యో. నేను దున్ని నానయ్యో, నేను దున్ని నానయ్యో. ఈ పాటతోటి స్కూళ్ళల్లో పాడుకునేదన్నా. స్కూళ్ళల్లో పాడితే ప్రతి ఒక్కరు కూడా వెంకరెడ్డి సార్ అని, శైలజ మేడం అని, అక్కడ ఉన్న పిల్లల స్టాఫ్ మొత్తం కూడా చాలామంది అందరూ కూడా ఈ పాట పాడుతుంటే వాళ్ళకు కూడా దుఃఖం వచ్చేసి పాట అంటే చాలా ఇష్టపడతారు. అవునన్న. అంటే ఎందుకు ఆయన అంటే ఆ పాటలు అంటే ఎందుకు ఇష్టం? ఎందుకు ఇష్టము చింతల యాదగిరి అన్న అనే పదము ఎందుకు ఇష్టము అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఉద్యమాల గడ్డలో పుట్టినటువంటి ఒక గొప్ప. అయితే ఆ పాటలు పాడుతూ ఉంటే, పాటలు రాస్తూ ఉంటే మన చర్మం మీద ఎంటికలు నిలబడుతూ ఉంటాయి. అటువంటి బలమైన పదాలు, అటువంటి ఉద్యమ పదాలు, జనాన్ని ఉర్రతలుగించే పదాలు, ఉద్యమాల వైపు నడిపించే పదాలు ఉంటాయి అన్న దగ్గర.
అంటే ప్రజానాట్య మండలి నుంచి ఎక్కువ పాటలు ఆయన పాడుతూ ఉంటారు. అవునన్న. ఎందుకంటే ప్రజల పాటలు తీసుకొని లేకపోతే ప్రజల యొక్క కష్టాలను తీసుకొని తన పాటలు రాస్తా ఉంటారు. అవునన్న. అంటే ప్రకృతి గురించి కూడా పాటలు రాస్తూ ఉంటారు. అవును. అంటే చింతల యాదగిరి అని అంటే ఎక్కువగా ఎర్రజెండ పాటలు పాడతారని విన్నాము. ఒకసారి చింతల యాదగిరి రాసినటువంటి పాట ఎర్రజెండ పాట మా కోసం, వ్యూవర్స్ కోసం ఆ పాట. ఓకే అన్న. సిపిఎం పార్టీ అమరవీరులను స్మరించుకుంటూ ఎందరో మంది ఈ ప్రజల కోసం పోరాటాలు చేసి అసువులు వాసిన అమరవీరుల కోసం మరొకసారి మీ ముందుకు తొలిపొద్దు శ్రీకాంత్. ఎర్రచెండ గుండెల్లోన ఒరిగిన వాళ్ళురా, పోరాటాల జెండానే ముద్దడిన వాళ్ళురా, నల్లగొండ వీరులోయమ్మ పోరాటాల ధీరులోయమ్మ, ఎర్రజెండ గుండెల్లోన ఒరిగిన వాళ్ళురా, పోరాటాల జెండానే ముద్దాడిన వాళ్ళురా, పోరాటాల జెండానే ముద్దాడిన వాళ్ళురా. సూర్యాపేట వీరులోయమ్మ, కోదాడ వీరులోయమ్మ, పోరాటాల ధీరులోయమ్మ, ఎర్రజెండ గుండెల్లోన ఒరిగిన వాళ్ళురా, పోరాటాల జెండానే ముద్దాడిన వాళ్ళురా, పోరాటాల జెండానే ముద్దాడిన వాళ్ళురా. చేతుల కంచం సంకన బిడ్డ ఊరువాడతో కదిలిన వాళ్ళు, చేతుల కంచం సంకన బిడ్డ ఊరువాడతో కదిలిన వాళ్ళు, చీమల దండై కదిలిన వాళ్ళు, పాముల కూరల్ని పీకిన వాళ్ళు, ఎర్రజెండ గుండెల్లోన ఒరిగిన వాళ్ళురా, పోరాటాల జెండానే ముద్దాడిన వాళ్ళురా, పోరాటాల జెండానే ముద్దాడిన వాళ్ళురా. ఒకటై రెండై వందలు వేలై కాలే కడుపుల ఆకలి కోరై, కాలే కడుపుల ఆకలి కోరై, చీమల దండై కదిలిన వాళ్ళు, పాముల కూరల్ని పీకిన వాళ్ళు, ఎర్రజెండ గుండెల్లోన ఒరిగిన వాళ్ళురా, పోరాటాల జెండానే ముద్దాడిన వాళ్ళురా, పోరాటాల జెండానే ముద్దాడిన వాళ్ళురా. నల్లగొండ వీరులోయమ్మ, నల్లగొండ వీరులోయమ్మ, పోరాటాల ధీరులోయమ్మ, ఎర్రజెండ గుండెల్లోన ఒరిగిన వాళ్ళురా, పోరాటాల జెండానే ముద్దాడిన వాళ్ళురా, పోరాటాల జెండానే ముద్దాడిన వాళ్ళురా. రక్తముతోటి చక్రము దిప్పి జనపనారా మిల్లును నడిపి, రక్తముతోటి చక్రము దిప్పి జనపనారా మిల్లును నడిపి, చీమల దండై కదిలిన వాళ్ళు, పాముల కూరల్ని పీకిన వాళ్ళు, ఎర్రజెండ గుండెల్లోన ఒరిగిన వాళ్ళురా, పోరాటాల జెండానే ముద్దాడిన వాళ్ళురా, పోరాటాల జెండానే ముద్దాడిన వాళ్ళురా. సూర్యాపేట వీరులోయమ్మ, కోదాడ వీరులోయమ్మ, మార్కిస్టు బిడ్డలోయమ్మ, పోరాటాల ధీరులోయమ్మ, ఎర్రజెండ గుండెల్లోన ఒరిగిన వాళ్ళురా, పోరాటాల జెండానే ముద్దాడిన వాళ్ళురా, పోరాటాల జెండానే ముద్దాడిన వాళ్ళురా. శ్రీకాంత్ అని పేరు ఏ విధంగా వచ్చింది, అసలు ఎందుకు ఆ పేరు అని రావడం జరిగింది? అయితే తొలిపొద్దు శ్రీకాంత్ అనే పేరు దానికంటే ముందు అన్న, ఈ ప్రజానాట్య మండలి కళాకారులు పల్లె పల్లెన ప్రచారాలు చేస్తూ ఉన్నారు, ఉద్యమ ప్రచారాలు చేస్తూ ఉన్నారు, చైతన్యవంతం చేస్తూ ఉన్నారు. చేసే క్రమంలో బచ్చలకూరి స్వరాజ్యం గారని డివిజన్ సెక్రటరీగా ఉన్నారు, ప్రజానాట్య మండలి సెక్రటరీగా ఉన్నారు. ప్రజానాట్య మండలి డివిజన్ సెక్రటరీ ఉన్నటువంటి బచ్చలకూరి స్వరాజ్యం గారు అక్కడ ఉన్న అన్న నేను కూడా పాటలు పాడతాను, ఎందుకంటే వాళ్ళ పాటలు చూసి వాళ్ళు పాడుతూ ఉంటే నేను ఇక్కడ నా అంతటా నేనే పొంగిపోయేది అన్నమాట, పాడుతూ ఉంటే వింటుండేది. అప్పుడు నేను కూడా అన్న నేను కూడా పాటలు పాడతా, నేను కూడా మీ దాంట్లో వస్తా అన్న అని చెప్పేసి నేను అన్నకు చెప్తే, నువ్వు పాటలు పాడతావు ఏం చేస్తావంటే, అన్న నేను పాటలు పాడతా అన్న అని చెప్పేసి నేను అన్న తర్వాత కోదాడ సిపిఎం పార్టీ ఆఫీస్కి ఒకరోజు నన్ను పిలిపించారు. అప్పుడు నేను ఎట్లా పోయానంటే, ఆ రోజు ఏదో సంథింగ్ కోదాడ పనికి వెళ్ళి అడ్డ మీద పనికి వెళ్ళే సుతారు పనికి అని చెప్పేసి అప్పుడు వెళ్ళే. ఆ 2 గిన్నెల క్యారేజ్ ఉంది, ఆ క్యారేజ్ పట్టుకొని కోదాడ పనికి వెళితే ఫోన్ చేస్తే, అప్పుడు నోకియా 1600 ఫోన్ ఉండే, ఆ ఫోన్ చేస్తే ఆఫీస్కి వస్తే ఏం పాడతావంటే, పలాని పాట పాడతా, చిట్టి చేతులు పాట పాడిన తర్వాత నువ్వు మాకు అవసరపడతావు, ఉండాలి చేయాలని. అప్పుడు నన్ను ఆ ఉద్యమ మాటలో నడిపించినటువంటి మా గురువు గారు బచ్చలకూరి స్వరాజ్యం గారు,
అన్నగారి స్ఫూర్తితోటి ఇవాళ నేను ప్రపంచానికి కానీ ఇక్కడ మన జేటీవీకి కూడా రావడానికి కారణం కూడా బత్తలకూరు స్వరాజ్యం అన్న మా గురువుగారు అన్నగారికి ప్రత్యేకంగా విప్లవ కళాభివందనాలు తెలియజేస్తా ఉన్నా మన జేటీవీ తరపున. తను ఎక్కడి నుంచి వచ్చారని కొంతమంది చెప్పారు, అవునన్నా, ఎవరు వెలికి తీశారని చెప్పారు. కానీ నువ్వు మాత్రం ప్రజానాట్య మండలిలో ఉన్నటువంటి ఆ సిస్టమేటింగ్ ఏ విధంగా ఉంటుందో ఎవరు తీసుకొచ్చారో ఈరోజు గుర్తు చేస్తున్నావు అంటే వాళ్ళు నీ స్థాయిని కూడా గుర్తించారు, నువ్వు కూడా వాళ్ళని మర్చిపోకుండా చెప్పడం జరుగుతుంది. అవునన్నా. ఓకే అన్న, ఇప్పుడు ఈ ప్రజానాట్య మండలిలో వెళ్తున్న తరుణంలో ఎక్కువగా ఏ పాటలు పాడుతూ ఉంటారు? చైతన్యవంత పాటలు, అభ్యుదయ పాటలు. ఓకే శ్రీకాంత్ అన్న, ఈ నల్లగొండ ప్రాంతం అన్న, సూర్యాపేట అన్న పోరాటాల గడ్డ. ఎక్కువ మంది పోరాటం చేసినటువంటి అమరవీరులు ఉన్నారు, అదేవిధంగా ఎక్కువ మంది కళాకారులు ఉన్నారు. అవునన్నా. అమరవీరుల గురించి ప్రాంతం అంతా కూడా ఉద్యమాల ప్రాంతం కాబట్టి ఉద్యమ అమరవీరులను స్మరించుకుంటూ ముదిగొండ వీరులారా ఎర్ర జెండ బిడ్డాలారా, ముదిగొండ వీరులారా ఎర్ర జెండ బిడ్డాలారా, మదినిండా నిలిచినారయ్యో గుండెల్లో ఒదిగినారయ్యో, ముదిగొండ వీరులారా ఎర్ర జెండ బిడ్డాలారా, ముదిగొండ వీరులారా ఎర్ర జెండ బిడ్డాలారా, మదినిండా నిలిచినారయ్యో గుండెల్లో ఒదిగినారయ్యో, ఎనగందుల వీరన్న నీవు పద్మశాలి పోరు బిడ్డ, ఇంటి దీపమారేనని పిల్లలు చుట్టూ చేరి ఎర్ర జెండా నీపై గప్పి టాటా అంటూ చెప్పినారు, బిడిసిన పిడికిల్లైనావా ఎగరేసిన జెండావైనావా, ముదిగొండ వీరులారా ఎర్ర జెండ బిడ్డాలారా, ముదిగొండ వీరులారా ఎర్ర జెండ బిడ్డాలారా, మదినిండా నిలిచినారయ్యో గుండెల్లో ఒదిగినారయ్యో, కత్తుల పెద్ద లక్ష్మమ్మ అందరికీ అమ్మావమ్మ, భర్త పోయి దుఃఖములున్నా ఎర్ర జెండా నిడువాలేదు, కడుపులోకి తూట బెల్తే కూలిపోతే మళ్ళీ గాల్చిరి, అందరి చేతిలో అన్నం ముద్దావే నిన్ను చంపా చేతులు ఎట్లొచ్చే, ముదిగొండ వీరులారా ఎర్ర జెండ బిడ్డాలారా, ముదిగొండ వీరులారా ఎర్ర జెండ బిడ్డాలారా, మదినిండా నిలిచినారయ్యో గుండెల్లో ఒదిగినారయ్యో. తొలిపొద్దు శ్రీకాంత్ అన్న, నిజంగా నువ్వు పాటలు పాడుతూ ఉంటే నిజంగా ఒక అమరవీరుల యొక్క గొప్పతనం అనేది కనబడతా ఉంది. నిజంగా వాళ్ళ యొక్క త్యాగమే, ఎందుకంటే భూ పోరాటంలో ఎంతోమంది చనిపోయినటువంటి అమరవీరులు ఉన్నారు, అదేవిధంగా రైతాంగ సాయుధ పోరాటంలో చనిపోయిన అమరవీరులు ఉన్నారు. ప్రతి ఒక్క అమరవీరులను తలుస్తూ ఉన్నావు, ఎందుకంటే నీ పాట రూపంలో ఎవరైతే నీకు గుర్తున్నారో వాళ్ళని తలుస్తూ ఉన్నావు. అంటే ప్రజానాట్య మండలిలో ఎక్కువగా ఈ ప్రోగ్రామ్ ఎక్కువ చేస్తూ ఉంటారు. ఎక్కడ ఎవరు అమరవీరులు చనిపోయిన వాళ్ళ యొక్క సంతాప సభలు చేయడం కానీ, ప్రోగ్రామ్ చేయడం కానీ, ముఖ్యంగా వీర తెలంగాణ నాటకం. నల్లగొండ జిల్లా అంటేనే వీర తెలంగాణ ముందు గుర్తుకొచ్చేది, విప్లవాల గడ్డ. సాయుధ పోరాటంలో అప్పుడు ఏ విధంగా దొరల పెత్తందారులను, భూస్వాములను ఎట్లా వాళ్ళని హింసించేది, అదేవిధంగా రజాకారులు ఏ విధంగా తరిమి కొట్టినటువంటి చరిత్ర, మన రూపంగా కట్టినట్టు చూపించినటువంటి చరిత్ర ప్రజానాట్య మండలి. ఓకేనా, ఈ ప్రజానాట్య మండలిలో కొనసాగుతున్న తరుణంలో ఎక్కువగా నువ్వు ఏ పాత్ర వహించేది? తెలంగాణ నాటకంలో ఎక్కువ మనం పోషించేది పాత్రలు ఏంటంటే, అప్పుడు మనమే కొత్తగా వచ్చాం కదా సంఘంకు, మన చైరు అంటే కూర్చోవడానికి పీట లెక్క, చెట్ల లెక్క, ఇట్లా పోతే అందులో ఒక సభ్యుల లెక్క, అంటే ఇట్లా 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 పాత్రలు ఇచ్చేది. మనం సంఘంలో కొనసాగుతున్న కొద్దీ మన టాలెంట్ని చూసి, మనకున్న నైపుణ్యాన్ని చూసి అందులో ఒక పాత్ర ఇచ్చేది. అందరికీ స్కూలు బడి చెప్తారన్నమాట. బడి చెప్పినప్పుడు అక్షరాలు నేర్పించేటప్పుడు అక్షరాలను ఆ అనే పదం వచ్చినప్పుడు, డైలాగ్ చెప్పండి, ఆ అనే వచ్చినప్పుడు, స్లోగా వచ్చినప్పుడు చిన్న ఫస్ట్ ఆ వచ్చినప్పుడేమో ఆ అంటే ఏమనేది అక్షరం, మనకు తెలిసింది అక్షరం. మళ్ళీ రెండో ఆ చెప్పేది, ఆ అని చెప్పేటప్పుడు ఏం చెప్పేసా ఆయుధం అని చెప్పేది. ఈ డైలాగు నాకు ఇచ్చేది అందులో ఎక్కువ. ఓకే శ్రీకాంత్ అన్న, ఎందుకంటే ఆ ప్రజానాట్య మండలి వీర తెలంగాణ నాటకం వింటా ఉంటే నిజంగా అప్పటి ఏ విధంగా దొరలు పెత్తందా తరిమి కొట్టారని కళ్ళ కట్టినట్టు చూపించే ప్రోగ్రామ్ అనమాట. అవునన్నా. ఓకే అన్న, అది అట్లుంటే మీరు ఏ ప్రాంతంలో ఎక్కువగా నువ్వు ఊర్లో ఉన్నప్పుడు ఎక్కువ ఏం పని చేసేది? నేను చేసిన పని అంటే చదువుకున్నానా. ఎంతవరకు? చదువుతోటి ఇంటర్ చేసేసిన. పేరు అమ్మ నాన్న? అమ్మ పేరు నాన్న పేరు
కోటయ్య, కందుకూరి కోటయ్య, అమ్మ పేరు కందుకూరి కనకమ్మ. మీరు మొత్తం ఎంతమంది? మేము మొత్తం నలుగురు, మా 2 అక్క చెల్లెళ్ళు, 2 అన్నదమ్ములం. నేను 3వాడిని. ఫస్ట్ అన్నయ్య, తర్వాత అక్క, తర్వాత నేను, తర్వాత చెల్లె. అందరు కూడా అందరికి మ్యారేజ్లు అయిపోయినాయి. నేను ఈ ఉద్యమాల బాట, నాకు ఆ చదువు వదిలేసి కూడా నేను ఉద్యమాల బాట పట్టిన. ఎందుకు పట్టా అంటే ఈ దొర పెత్తందారులు, ఇక్కడ ఉన్న పాలకులు ప్రజలపై చేస్తూ ఉన్న దుర్మార్గాలు, ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా తినడానికి తిండి లేక కూడా అల్లాడిపోతూ ఉన్న సందర్భంలో గూడు లేక చిన్న చిన్న గుడిచెలు వేసుకుని ఉంటే వర్షం వచ్చినప్పుడు మొత్తం నీళ్ళు గారుతూ ఉంటే ఆ ఇల్లు మొత్తం కూడా ఎట్లా ఉంటుంది, ఏ విధంగా ఉంటుంది, ఆ ఏడుపు వచ్చేది, ఆ దుఃఖం. ఏం చేస్తుంది? ఓట్లు వేసి గెలిపించింది ఎందుకు? ఓకే శ్రీకాంత్ అన్న, ఈ యొక్క ప్రభుత్వం అప్పుడున్నటువంటి ప్రభుత్వాల మీద కానీ లేకపోతే ప్రజల యొక్క బాగులు చూడకుండా వ్యతిరేకంగా పాటలు ఏమన్నా ఉన్నాయి? ఉన్నాయన్న, మస్తుగా ఉన్నాయి. ఒక్కసారి ఒక పాట. వీర తెలంగాణ ఓయమ్మ పోరు నడిపిన పోతుగడ్డయమ్మో మాయమ్మ, నన్ను గన్న వీర తెలంగాణ ఓయమ్మ పోరు నడిపిన పోతుగడ్డయమ్మో మాయమ్మ, వీర యోధులను గన్న తల్లిరా, వీర మాతలకు పుట్టి నిల్లురా, ఎట్టిని తుంచిన నెత్తుడినే, నెత్తుడిరించిన నెత్తుడినే, అరే నన్ను గన్న నా వీర తెలంగాణ ఓయమ్మ పోరు నడిపిన పోతుగడ్డయమ్మో మాయమ్మ, తెలంగాణ తొలి అమరవీరుడు, తెలంగాణ తొలి అమరవీరుడు దొడ్డి కొమరయ్యను అందించిన భారత విప్లవ స్ఫూర్తిదాత, భారత విప్లవ స్ఫూర్తిదాత. అరే నన్ను గన్న నా వీర తెలంగాణ ఓయమ్మ పోరు నడిపిన పోతుగడ్డయమ్మో మాయమ్మ, నన్ను గన్న నా వీర తెలంగాణ ఓయమ్మ పోరు నడిపిన పోతుగడ్డయమ్మో మాయమ్మ. ఇట్లా ఉద్యమ పాటలు చైతన్యవంతం చేస్తున్నటువంటి విలేజ్లలో ఎట్లా ఆదరణ ఇచ్చేది మీకు? అసలు ఆదరణ ఇచ్చుడు కాదన్న, అసలు ఆ పాటలు పాడుతూ ఉంటే మూలకు ఉన్న ముసలవ్వ కూడా కుంటుకుంటా కర్ర పోటేసుకుంటా వచ్చేది మా దగ్గరికి, ప్రోగ్రామ్ దగ్గరికి వచ్చేది. పాటలు పాడుతూ ఉంటే, నైట్ పూట పాటలు పాడుతూ ఉంటే ఒక సందర్భంలో కరెంటు పోతే కూడా దీపాలు పెట్టి టార్చి లైట్లు వేసి దీపాలు పెట్టి సాపలు తెచ్చుకొని ప్రోగ్రాం అయిపోయేంత వరకు కూడా అక్కడ కూర్చొని ఆ పాటలు విని అమరవీరులను పాడేటప్పుడు పాటలు తలుచుకుంటే ఏడుపు వచ్చేది. ఉద్యమ పాటలు స్ఫూర్తితో పాడుతూ ఉంటే ఆ స్ఫూర్తిని తీసుకొని వాళ్ళు కూడా ఇంకా పౌరుషం ఇంకా పాడాలి అని చెప్పేసి అని వాళ్ళు కూడా మమ్మల్ని ఇంకా ప్రోత్సహించడం, ఆ తెల్లవాళ్ళు ఎంత పాడినా కానీ ఉడవని చరిత్ర ఉండేదన్న. ఓకే శ్రీకాంత్ అన్న, మీరు పల్లె ప్రాంతంలోకి వెళ్ళిన తర్వాత ఆ ప్రజల మధ్యలో ఉండి పాటలు పాడుతూ ఉంటారు కదా? అవునన్న. అట్లాంటప్పుడు ఎలాంటి కష్టాలు వచ్చినాయి మీకు అక్కడ? ఎట్లాంటి కష్టాలతో ఇబ్బందులు ఏమన్నా ఎదురైనాయా? ఎదురవటం అంటే ఒక ప్రాంతానికి పోతే అక్కడ ఒక మన ఇందులో పాట పాడే మన ప్రజానాట్య మన సంఘంలో ఒక అమ్మాయి దప్పికైతుంది, అంటే గొంతు ఆరిపోతుందని దాన్ని మంచిలు ఇవ్వటానికి ఒక ఇంటికి పోయాం. ఇంటికి పోతే ఆమె ఏమన్నదంటే, మంచిలు అమ్మ కొంచెం దూపు అవుతుంది, పాటలు పాడటానికి వచ్చినామంటే సరే అని చెప్పేసి ఇంట్లోకి పోయి నీళ్ళు తీసుకుని వచ్చి చేతికి ఇవ్వబోతుంది. ఇచ్చే ముందు అమ్మ మీరేంటోళ్ళు అని అడిగింది. అడిగితే అమ్మ మేము ఎస్సీ మాదిగో అని చెప్పేసి అంటే ఎమ్మట ఆ గ్లాస్ అక్కడ ఎత్తేసి బయటికి తిట్టేసి బయటికి పంపించి పేడ నీళ్ళతోటి సలాబ్ మొత్తం మళ్ళీ చలుక్కుంది. అసలు ఏమి అర్థం కాలే, ఏంటి ఇంకా ఇలా ఉంది, కులపిచ్చి ఇలా ఉంది, ఇంకా అంటరానితనం పోలేదా అని చెప్పేసి అని బాగా ఏడ్చుకుంటూ వచ్చినాము ఆ రోజు అక్కడ నుండి మేము. ఆ ప్రాంతంలో అది ముదిగొండ, ఉర్లుగొండ ప్రాంతం. అంటే అలాంటి సిచ్యువేషన్ నుంచి బయటకు వెళ్ళాలి. అంటే ఎందుకంటే ఇప్పుడు కులం అనేది ఇది మనం సృష్టించుకున్నది. అవును. అంటే కొన్ని విభేదాల వల్ల వీళ్ళు వర్గీకరణ చేశారు. అవును. అంటే నీది ఈ కులము, నీది ఈ కులము, అంటే ఏ పని చేసే వృత్తి వాళ్ళను ఆ కులంగా పెట్టి వీళ్ళని అనగారిన వాళ్ళుగా చేయడము, కొంతమందిని ఈ విధంగా విభజించడం జరిగింది. ఎందుకంటే కొన్ని ప్రాంతాల్లో అట్లా జరుగుతూ ఉన్నాయి, కొన్ని ప్రాంతాల్లో చాలామంది మారారు. ఓకే అన్న, ప్రస్తుతం అట్లుండని ఈ ప్రజానాట్య మండలిలో ఎక్కువగా నువ్వు ఎవరి పాటలు, ఆనందన్న పాటలు కాకుండా లేకపోతే చింతల యాదగిరి పాటలు ఎక్కువ పాడుతూ ఉన్నావు? నేను ఎక్కువ, నాకు ఇష్టమైన గాయకుడు రచయిత చింతల యాదగిరి. ఓకేనా. ప్రజానాట్య మండలిలో ముందుగా ఈ కళా ప్రదర్శన చేసేటప్పుడు ముందుగా ఏ పాటతో మీరు కార్యక్రమం ఎక్కువ చేస్తూ ఉంటారు? ఎక్కువ ఏ పాటతో అంటే నేను ఎప్పుడైతే నన్ను పాట పాడమంటారో టక్కున శ్రీకాంత్ ఈ పాటే పాడాలి అని చెప్పేసి నాకు ఒక ప్రత్యేకంగా ఒక పాట. ఈ పాట శ్రీకాంత్ ఎవరు పాడదు, విలేజ్లోకి వెళ్ళినామంటే ఈ పాట శ్రీకాంత్ పాడతాడు, అంటే దీన్ని న్యాయం చేస్తాడు అన్నట్టు. అంతే. అంటే ప్రజానాట్య మండలిలో ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది. ఒకసారి ఆ పాట సిగ్నాలలో కానీ ముందుగా శ్రీకాంత్ పాడాలి అని చెప్పేసి అని నాతో పాడించే పాట మీకోసం, మీ తొలి పొద్దు శ్రీకాంత్.
ఘనమైన చరితే నీది ఎర్ర జెండా, నీకుంది పేద ప్రజల అండదండా, నీకుంది పేద ప్రజల అండదండా. ఘనమైన చరితే నీది ఎర్ర జెండా, నీకుంది పేద ప్రజల అండదండా, నీకుంది పేద ప్రజల అండదండా. స్వాతంత్ర పోరాటములో నీ బిడ్డల నిలిపిన వంట, తెల్లోడిని దేశము నుండి తరిమేయగ గదిలిన వంట. ఘనమైన చరితే నీది ఎర్ర జెండా, నీకుంది పేద ప్రజల అండదండా, నీకుంది పేద ప్రజల అండదండా. ఘనమైన చరితే నీది ఎర్ర జెండా, నీకుంది పేద ప్రజల అండదండా. చాకిరంతా చేసిన గాని పొట్ట నిండని ఆ రోజుల్లో, చాకిరంతా చేసిన గాని పొట్ట నిండని ఆ రోజుల్లో, తెలంగాణ తల్లికి నీవు తొందివి నువ్వైనా వంట. ఘనమైన చరితే నీది ఎర్ర జెండా, నీకుంది పేద ప్రజల అండదండా. కూలి రేట్లు పెంపుట కొరకు, కుల వివక్షత అంతము కొరకు, రైతు బాటు గిట్టుబాటుకై రణమెంతో చేసిన వంట. ఘనమైన చరితే నీది ఎర్ర జెండా, నీకుంది పేద ప్రజల అండదండా, నీకుంది పేద ప్రజల అండదండా. పాడే పాటకు ఒక ప్రత్యేకత ఉంది. ఏ పాట తీసుకున్నా కూడా ప్రజల గురించి, కష్టాల గురించి, లేదా అమరవీరుల గురించి కానీ ఏ విధంగా పాడాలి, అమరవీరులు చనిపోతే ఏ విధంగా పాడాలి బాధతోని, లేకపోతే ఏ విధంగా అదే విధంగా విప్లవ పాటలు ఏ విధంగా పాడాలి, లేకపోతే పల్లె పాటలు ఏ విధంగా పాడాలి అని పాట తగ్గట్టుగా నువ్వు ఆ ఎక్స్ప్రెషన్ కానీ, ఆ మాట కానీ, పాట కానీ, ఆ ఉద్యమ భావాలు కనిపిస్తా ఉన్నాయి. నిజంగా మంచి సింగర్గా, ఆల్రెడీ సింగర్గా ఎదిగావు, అన్ని ప్రాంతాలు తిరిగావు, దాదాపు ఆంధ్ర తెలంగాణ మొత్తం తిరిగావు. ఇప్పుడు కూడా మన ఛానల్ నుంచి కూడా కర్ణాటక కూడా వెళ్ళాం, కర్ణాటక ఇడిపోతే కేరళ కూడా వెళ్ళాం. ప్రోగ్రామ్స్ ఓకే, మామూలుగా అన్ని రాష్ట్రాలు కూడా తిరిగి కూడా, అది కూడా సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ప్రజానాట్య మండలి సంస్థ ద్వారాగా కేరళ కానీ ఇటుపోతే మొత్తం ప్రాంతం మొత్తం కూడా తిరిగి వచ్చిన సందర్భాలు ఉన్నాయి. పాట ఎలా పాడాలి, ఫస్ట్ పాట ఎలా నేర్చుకోవాలి, ఎలా పాడాలి, పాట పాడిన తర్వాత రాయడం ఎలా నేర్చుకోవాలి అని నేను నా మైండ్లో అదే ఆలోచన ఉండేది. అట్లనే కొనసాగుతూ ఉంటాను. పల్లె పాటలు వింటూ ఉంటాను. అవునండి. అంటే చాలా మంది కొన్ని పాటలు జానపదాలు పాడుతూ ఉంటారు, కానీ పల్లె నుంచి పుట్టినటువంటి పాటలు, అంటే మీరు ఎక్కువగా పల్లె నుంచి వాళ్ళ యొక్క మాటలను తీసుకొని పాటలు రాస్తూ ఉంటారు. అవునండి. అట్లాంటి పాట మాకు అమ్మలు అక్కలు కలవబోతారు, అంటే నాటేయడానికి పోతారన్న. నాటేయడానికి పోయినప్పుడు అందులో పాడుకునే పాట, కలవ బోదా వస్తారమ్మా, అయ్యో కలవ బోదా వస్తారమ్మా, కలిసి నడిసేటి వారైతే రారే మాయమ్మ, కలవ బోదా వస్తారమ్మా, కలవ బోదా వస్తారమ్మా, అయ్యో కలవ బోదా వస్తారమ్మా, కలిసి నడిసేటి వారైతే రారే మాయమ్మ, కలవ బోదా వస్తారమ్మా. దూరము చాలున్నదమ్మా, అయ్యో దూరము చాలున్నదమ్మా, కలిసి నడిసేటి వారైతే రారే మాయమ్మ, దూరము చాలున్నదమ్మా, కలవా బోదా వస్తారమ్మా, అయ్యో కలవా బోదా వస్తారమ్మా, కలిసి నడిసేటి వారైతే రారే మాయమ్మ, కలవా బోదా వస్తారమ్మా. ఆ పాపిస్తూ దొరగాడే అమ్మా, ఆ పాపిస్తూ దొరగాడే అమ్మా, అయ్యో పాలియ్యబోతుంటే వద్దంటాడమ్మా, పాపిస్తూ దొరగాడే అమ్మా, కలవా బోదా వస్తారమ్మా, అయ్యో కలవా బోదా వస్తారమ్మా, కలిసి నడిసేటి వారైతే రారే మాయమ్మో, కలవా బోదా వస్తారమ్మా. బాగిలో బండున్నదమ్మా, అయ్యో బాగిలో బండున్నదమ్మా, గా బండ కింద ఎర్ర జెండున్నదమ్మో, బాగిలో బండున్నదమ్మా, బాగిలో బండున్నదమ్మా, ఆ బాగిలో బండున్నదమ్మా, గా బండ మీద ఎర్ర జెండున్నదమ్మో, బాగిలో బండున్నదమ్మా, కలవా బోదా వస్తారమ్మా, అయ్యో కలవా బోదా వస్తారమ్మా, కలిసి నడిసేటి వారైతే రారే మాయమ్మ, కలవా బోదా వస్తారమ్మా, కలిసి నడిసేటి వారైతే రారే మాయమ్మ, కలవా బోదా వస్తారమ్మా. చూస్తే భయపడతారంటే ఆ ఎర్ర జెండాను చూస్తే భయపడతాడు, ఆ ఎర్ర జెండా చూస్తే వీళ్ళు సంగపూర్ రైళ్ళని పంపించాలి ఖచ్చితంగా అని చెప్పేసి అంటే అప్పుడు బాయి మీద బండ మీద ఎర్ర జెండా ఉన్నదని చెప్పేసి అంటే అప్పుడు పంపిస్తాడు అనమాట దొరవాడు.
అంటే దొరలు పెత్తందారులు ఎర్ర జెండాకే భయపడేది అంతే అన్న. ఎందుకంటే పల్లె ప్రాంతంలో ఉన్నటువంటి ఆ మట్టి పరిమళాన్ని ఈరోజు వినిపిస్తున్నావు. నిజంగా నువ్వు పాట పాడుతూ ఉంటే నిజంగా పల్లెటూరులో ఆ అమ్మలు అక్కలు ఆ కలుపులలో నాట్లేసుకుంటా ముచ్చట పెట్టుకుంటే ఏ విధంగా వినాలనిపిస్తుంటుందో నువ్వు ఆ పాట పాడుతూ ఉంటే అట్లా వినసొంపుగా అనిపిస్తూ ఉంది నిజంగా. ఎందుకంటే ఆ పల్లె ప్రాంతాన్ని అదేవిధంగా ఉద్యమ రూపాన్ని ప్రతి ఒక్కటి కళ్ళ కట్టినట్టుగా నీ పాట రూపంలో వినిపిస్తూ ఉన్నావు. నిజంగా చూస్తూ ఉన్నారు కదా. నిజంగా శ్రీకాంత్ అన్న పాటలు అంటే ఆ పల్లె పాటలు, మట్టి పరిమళాలు, అదేవిధంగా ఉద్యమ పాటలు. ఎందుకంటే ఉద్యమం నుంచి వచ్చినటువంటి బిడ్డగా సూర్యాపేట నల్లగొండ ప్రాంతాలు పొద్దంతా పాడమన్న పాటలు పాడుతూ ఉంటాం. ఓకేనా. ఈ ప్రజానాట్య మండలి అంటే ఎక్కువ ప్రేమ. ఎందుకంటే ప్రజానాట్య మండలిలో ఉన్నటువంటి ఆట పాట నేర్పినటువంటి కవి గాయకులు. ఆ పాటను నేను పాడుతూ ఉన్నామంటే ప్రతి ఒక్కరిని గుర్తు చేస్తూ ఉన్నావు. ఎందుకంటే నీకు ఎవరు పాటను నేర్పారు, ఎవరు నీకు ఇట్లా రాయాలని నేర్పాలని అంటే సంఘం నుంచే నేర్చుకున్నావు కాబట్టి ఓకే అన్న. ప్రజానాట్య మండలి అయిపోయిన తర్వాత మీరు అక్కడి నుంచి వచ్చిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తున్నారు, ఇక్కడ ఉంటున్నారు? ప్రస్తుతానికి మన హైదరాబాద్లో ఉంటున్నా. ఆ పాటతోటే కొనసాగుతూ ఉన్నా. పాటమ్మని భుజాలపై ఎత్తుకొని పట్నం వచ్చేసిన. పట్నం వచ్చిన తర్వాత ఇక్కడ చిన్న ఒక డ్యూటీ చేస్తూ ఉన్నా. ప్రస్తుతానికి మ్యారేజ్ అయిపోయిందన్న. మ్యారేజ్ కూడా చాలా ఇబ్బందులతోటి కూడుకున్న మ్యారేజ్ నాది. చాలా గొడవలు, చాలా చికాకుల ద్వారా వచ్చేసింది. ఇప్పుడు పర్వాలేదన్న, కొద్దిగా మంచిగా ఉన్నాం. ఎందుకంటే అంటే చిన్నప్పటి నుంచి కష్టాల నుంచి వచ్చినటువంటి ప్రాంతం, ఎందుకంటే పల్లెటూరు ప్రాంతం కాబట్టి ఆ పల్లెటూరులో ఉన్నటువంటి నేను కూడా ఒక సింగర్గా ఎదగాలి, నాకంటే ఒక ప్రత్యేకత ఉండాలి. ఎందుకంటే అందరూ చాలా మంది పాడుతూ ఉన్నారు, కానీ నేను ఒక ప్రత్యేకత శ్రీకాంత్ పొద్దుపొడుపు శ్రీకాంత్ అంటే ఒక ప్రత్యేకత ఉండాలి పాటలకు. ఈ పాటలు విన్నామంటే కొంతమంది గద్దరన్న పాటలు వింటూ ఉంటే ఈ గద్దరన్న పాటలు, ఏపూరు సుమన పాటలు వింటుంటే వినంగానే ఇట్లా పేరు అనేది ఉంటుంది. అట్లా నీకు పేరు రావాలి, దానికోసమే పాట పడతావు. నిజంగా ఆ పొజిషన్లో నువ్వు వస్తావు ఖచ్చితంగా. ఏదో ఒక రోజు నువ్వు కూడా మంచి స్థాయిలో ఉండాలి మనస్ఫూర్తిగా కోరుకున్నావు. ఒకసారి ఇంకా ఉద్యమ పాట అయినా లేకపోతే నీకు నచ్చిన పాట ఏదైనా? నాకు నచ్చిన పాట అంటేనా ఈ శ్రీ అమ్మ. మా ప్రాంతంలో ఒక లొట్ట పీసు చెట్లను ఉంటాయి. ఆ చెట్లల్లో ఒక మూటలో పసిగుడ్డును పడేశారు. అలా అంటే వాస్తవం జరిగిన సంఘటన. ఒక పసిగుడ్డు మూటలో కట్టి అక్కడ పడేశారు. ఆ బిడ్డ ఏడ్చి 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 చనిపోయింది. వాస్తవానికి అది ఏ టైంలో జరిగిందేమో మనకు తెలియదు. పోయి చూస్తే ఆడపిల్ల. ఎందుకు ఆడపిల్ల అంటే ఆడపిల్ల పుట్టడమే నేరమా? ఈ లోకం నన్ను చూడనివ్వరే, ఈ దరిద్రి నన్ను వంటనివ్వరే, ఈ లోకం నన్ను చూడనివ్వరే, ఈ దరిద్రి నన్ను వంటనివ్వరే. ఇది పాపం అని నేను ఎరుగనైతిని, ఇదే నేరమని నాకు తెలియపాయెను. నెత్తుటి గుడ్డుల నేను నలిగిపోయి ఉంటిని, అందుకనే ఈ శిక్ష ఆడపిల్లపై కక్ష. ఎందుకని ఈ శిక్ష ఆడపిల్లపై కక్ష? నా పుట్టుక భవితంతా స్కానింగులో దాగేనా? ఈ లోకం నన్ను చూడనివ్వరే, ఈ దరిద్రి నన్ను వంటనివ్వరే. తోడబుట్టిన నాకు తోడు దూరమా, భేదసారమని చూడక బేరసారమా. మీ నెత్తుటిలో తడిసి రూపుదిద్దుకుంటిని, అనురాగల ఆత్మీయతకే అపురూపం. నట్టింట్లో ఆ తొట్టెలా మూగబోయి ఊగదాయ్. నట్టింట్లో ఆ తొట్టెల మూగబోయి ఊగదాయ్. నా పుట్టుక భవితంతా స్కానింగులో దాగేనా? పాడిన పాటల్లో కూడా ఒక చాలా మీనింగ్ ఉంది. ఎందుకంటే ఆడపిల్లను బతకనిద్దాం. అవును. ఎందుకంటే స్కానింగ్లో చంపేస్తున్నారు నేను పాట రూపంలో చెప్పు. అవును. నిజంగా వాస్తవంగా జరిగిన ముచ్చట్లే చెప్తా ఉన్నావు. అవును. ఎందుకంటే స్కానింగ్ వెళ్ళిన తర్వాత ఆడపిల్లను తీసేస్తా ఉన్నారు. అవునండి. ఎందుకు ఆడపిల్ల అంటే చులకన? ఆడపిల్ల కూడా పుట్టాలి, సమాజానికి సృష్టికి మూలం అమ్మ కాబట్టి నిజంగా చాలా అద్భుతమైన పాట పాడినామన్నా. ఓకే, అదే ఇవి కాకుండా ఆడపిల్ల గురించి అమ్మ గురించి కానీ నాన్న గురించి కానీ పాటలు పాడు ఉన్నాయండి. ఓకే.
అమ్మ గురించి పాడతారు. నిజంగా అమ్మ గొప్పతనం గురించి పాడతారు. అమ్మ ఎంత చెప్పిన వడవని చరిత్ర కదన్నా. ఒకసారి అమ్మ గురించి పాడారు. ఓకే. మనసుకు కాదు మరువతరమో, తల్లి గర్భగుడిలో ఉన్నప్పుడు రక్త ముద్దై ఎదుగుతున్నప్పుడు, నవమాసాలు నిండుతున్నప్పుడు, అమ్మయ్యగ నేను కడుపులు నన్నప్పుడు, కత్తి మీది సాము చేసినట్టుగా కొండంత నొప్పులు అమ్మ తీసుకొని జన్మనిచ్చి కొత్త లోకాన్ని చూపే సచ్చిన శవమోలే సొమ్మ సిల్లునమ్మా. అమ్మంటే ఎంత గొప్పదో బ్రహ్మకైనా వర్ణించవశమౌనా, ఎన్ని జన్మలున్న కవులు కలములు అమ్మ ప్రేమను రాసిన తరుగునా. పొద్దు పొద్దులేసి నీ నామమును తలసి నిన్ను పూజించిన నీ రుణము తీరున అమ్మా. కమ్మనైన అమ్మ పాట వింటే ఎంత మధురమో, మనసుకు కాదు మరువతరమో. పచ్చి బాలింతయి ఎచ్చారు మింగుతూ ఒళ్ళు నొప్పులు ఉన్న వచ్చుకొని అమ్మ కక్కి ఎరిగిన పొట్టి గుడ్డాల పిన్నేసి సాకిర్లో అంబోలే సబ్బోలే గరుగును, సాకిర్లో అంబోలే సబ్బోలే గరుగు. చిన్న నోట అమ్మ అమ్మని అంటే గావురంగానే మారాము చేస్తుంది పావురంగా. అమ్మ చెంపను గిల్లి ముద్దాడి సంకన ఎత్తుకుంటుంది, ముద్దాడి సంకన ఎత్తుకుంటుంది. రత్నమా మెరిసె ముత్యమా నా బంగారు తండని అంటది. పడుకున్నా లేదా కూర్చున్నా రామ బంటోలే కావాలా ఉంటది. పొద్దు పొద్దులేసి నీ నామమును తలసి నిన్ను పూజించిన నీ రుణము తీరున అమ్మా. కమ్మనైన అమ్మ పాట వింటే ఎంత మధురమో, మనసుకు కాదు మరువతరమో. ఆస్తి పాత్రలు ఎన్ని ఉన్నా లేకున్నా మేడ మిద్దలు లెక్కలేననుకున్నా, కన్న కొడుకే మేడ మిద్దలు అనుకుంటా. కడుపు తీపే ఆస్తి పాస్తులు అనుకుంటుంది, కడుపు తీపే ఆస్తి పాస్తులు అనుకుంటా. జ్వరం వచ్చి ఒళ్ళు గాలితే అమ్మ గుండె నిండా బాధ ఉంటది. ఓ దేవుడా నా కడుపును కాపాడమని వేడుకుంటది. కొడుకు లేచి ఆడి నవ్వినప్పుడే అమ్మ మగుల కోటి దీపాలు వెలుగును అమ్మా. కమ్మనైన అమ్మ పాట వింటే ఎంత మధురమో, మనసుకు కాదు మరువతరమో, మనసుకు కాదు మరువతరమో. సోషల్ మీడియా చాలా చూస్తూ ఉన్నాం. ఎందుకంటే కనిపించిన తల్లిదండ్రులనే వాళ్ళని కొట్టడం, ఆస్తి కోసం చంపడం కూడా జరుగుతూ ఉంది. అవునన్నా. నిజంగా ఈ పాట రూపంలో అయినా కొంతమందికి అవగాహన కల్పించాలి. ఎందుకంటే మనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు చాలా ముఖ్యం. అనాథాశ్రమంలో వదిలేయడం కానీ, వాళ్ళని కొట్టడం కానీ, తిట్టడం కానీ జరుగుతూ ఉంది. నేను కూడా ప్రతిసారి మన ఇంటర్వ్యూలో కూడా చెప్తా ఉన్నాము. ఎందుకంటే మనం కూడా ఒకప్పుడు అమ్మనాన్నలు అవుతాం. మన పిల్లలు కూడా ఎలా చూస్తారో, మన తల్లిదండ్రులు మనం చూస్తేనే మన పిల్లలు మనం చూస్తాం. ఒక్కసారి ప్రతి ఒక్కరికి చెప్తా ఉన్నాం, ఇలాంటి సిచ్యువేషన్లో ఆస్తి కోసం చంపడం కానీ, కొట్టడం కానీ చేయొద్దని మనస్ఫూర్తిగా మా ఛానల్ నుంచి ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించాలి. శ్రీకాంత్ అన్న పాట పాడిన ప్రతి ఒక్కరికి ఒక మనసు కరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అందులోనే అయితే ఈ ముసలోళ్ళు అయిన తర్వాత వాళ్ళని ఇట్లా కొట్టడం అంటే కోడలు వచ్చిన తర్వాత, లేకపోతే ఇంకా సందర్భంలో ఆస్తి కోసం పాస్తి కోసము తల్లిదండ్రులని కొడుతున్నారు వాళ్ళు ముసలో. ఎందుకంటే వాళ్ళ సత్తు మొత్తం ఇనికిపోయింది కదా, చేసి 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 మన కోసము ఇనికిపోయిన తర్వాత ఆ సందర్భంలో మన అరుణోదయ నాగన్న ఒక గొప్ప పాట రాశాడన్న. అది ఎట్లా అంటే అది ముసలోళ్ళ గురించి బాధ గురించి రాశాడు. ఒకసారి ఆ పాట మాకు ఖచ్చితంగా 100% అన్న. పాట పాడుతూ ఉంటే ఆ దుఃఖము చెప్పలేనిది అన్నమాట. ఒకసారి అప్పుడు ముసలితనానికి వచ్చినప్పుడు ముసలోళ్ళు పడుతున్న బాధలు, ఇబ్బందులు ఒకసారి మన అరుణోదయ నాగన్న పాడిన పాట ఒకసారి మీ ముందుకు తొలిపొద్దు శ్రీకాంత్ నోట. ముసలోళ్ళ ఈ బాధలు ఇంటారా, మా కడుపు కోతగాదగంటారా. ముసలోళ్ళ ఈ బాధలు ఇంటారా, మా కడుపు కోతగాదగంటారా. ఓ కొడుకులారా మా బిడ్డలారా, ముసలోళ్ళ ఈ బాధలు ఇంటారా, మా కడుపు కోతగాదగంటారా. ముసలోళ్ళ ఈ బాధలు ఇంటారా, మా కడుపు కోతగాదగంటారా. పండుగప్పుడు మమ్ము చూడలే, మాకు పట్టుమని 10 బరక ఇవ్వాలే. పండుగప్పుడు మమ్ము చూడలే, మాకు పట్టుమని 10 బరక ఇవ్వాలే. మాకు జ్వరం వస్తే మాతర ఇచ్చే దిక్కు లేదు
సత్తువంతా ఉడికిపోయేరా ఓ కొడుకులారా ముసలోళ్ళ ఈ బాధలింటారా మా కడుపు కోత గాదగంటారా ముసలోళ్ళ ఈ బాధలింటారా మా కడుపు కోత గాదగంటారా ఓ కొడుకులారా మా బిడ్డలారా. తొలిపొద్దు శ్రీకాంత్ పాటలు ఎలా ఉన్నాయో మాటలు ఎలా ఉన్నాయో కామెంట్ రూపంలో చేయవలసిందిగా కోరుతూ ప్రతి ఒక్కరు కూడా మట్టి మనుషులను మట్టి కళాకారులను జానపద కళాకారులను కొత్త కళాకారులను మరుగున పడిపోతున్న కళాకారులను వెలికి తీస్తున్నటువంటి ఈ కొత్త ప్రపంచానికి చూపిస్తున్నటువంటి మధు జేటీవీ ఛానల్ వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క మధు జేటీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా లైక్ చేయవలసిందిగా కామెంట్ పెట్టవలసిందిగా ప్రతి ఒక్కరిని కోరుతూ మరుగున పడిపోతున్న కళాకారులు వెలికి తీస్తున్నటువంటి జేటీవీ ఛానల్ మధు గారికి ప్రత్యేకంగా ప్రజానాట్య మండలి సూర్యాపేట జిల్లా కమిటీ తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ ధన్యవాదములు.